అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోటే గారు. నమస్తే శ్రీని గారు. సార్, ఈవీఎంల మీద మరోసారి చర్చ నడుస్తుంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయనకి ఉన్న డౌట్స్ విషయంలో కోర్టుకు వెళ్ళేసి ఫైనల్గా ఆయన మరి ఇది రీవెరిఫికేషనా లేకపోతే అంటే ఎలా వెళ్ళారో తెలియదు. మరి అంటే ఇప్పుడు ఆయన ఏమడిగారో తెలియదు. అంటే ఇప్పుడు మళ్ళీ రీపోలింగ్ కావాలన్నా, రీవెరిఫికేషన్ కావాలన్నా, రీకౌంటింగ్ కావాలన్నా ఏంటి అనేసి, లేదంటే ఈవీఎంల యొక్క దాని మీద అంటే దానికున్న ఆ, అంటే దానికున్న నిబద్ధత ఏంటి అని చెప్పేసి తెలియదు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అంటారు? ఎందుకంటే త్వరలో లెక్కిస్తామన్నారు కదా, మళ్ళీ అంటే మాక్ పోలింగ్ లాంటిది నిర్వహిస్తామంటున్నారు కదా, ఏం జరగబోతుంది? మీ విశ్లేషణ చెప్పండి సార్. శ్రీని గారు, చాలా స్పష్టంగా మనం ఒకటి అర్థం చేసుకోవాలండి. ఒంగోలు శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు న్యాయస్థానానికి వెళ్ళింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన కాన్స్టిట్యున్సీలో కొన్ని పోలింగ్ బూతుల్లో ఓట్ల లెక్కింపుకు సంబంధించిన తేడాలు ఉన్నాయని చెప్పేసి అని వెళ్ళాడు. దాని మీద కొన్ని సాక్ష్యాధారాలు ఎన్నికల కమిషన్కి ఇచ్చాడు. ఎన్నికల కమిషన్ ఇవ్వడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అలాగనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పాటు ఒకళ్ళిద్దరు ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళారు. దీనిని వాళ్ళ నియోజకవర్గంలో జరిగిన పరిణామాలుగానే చూడాలి, అంతే తప్ప రాష్ట్రంలో ఈవీఎంలను ఎత్తేయండి, ఈవీఎంలు పనిచేయవు, ఈవీఎంలకు విశ్వసనీయత లేదు, వాటిని కుదేలు చేయండి, ఆ ఈవీఎంల ద్వారా గెలిచిన తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయండి అనే బోల. ఈరోజు సీని గారు, ఎన్నికల ఎపిసోడ్లో గతంలో గతంలో కొంతకాలం మనం బ్యాలెట్ పేపర్ వినియోగించాం. ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఈవీఎంలు వచ్చినాయి. చాలా దేశాలు ఈవీఎంలు వాడుతున్నాయి. కొన్ని దేశాలు బ్యాలెట్ పేపర్లు వాడుతున్నాయి. రాష్ట్రంలో 28 రాష్ట్రాలకి ఈవీఎంల ద్వారానే ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు వెళ్తున్న మోడీ గారి ప్రభుత్వం కూడా ఈవీఎంల ద్వారానే వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 234 స్థానాలు వచ్చినా, భారతీయ జనతా పార్టీకి 270 స్థానాలు వచ్చినా, ఇక్కడ వైసీపీ పార్టీకి 11 స్థానాలు వచ్చినా, కూటమి పార్టీకి 164 స్థానాలు వచ్చినా కూడా ఈవీఎంల ద్వారా వచ్చినాయి. ఇప్పుడు ఈవీఎంలే పనికిరావు అని అంటున్నారు. 2024లో ఈవీఎంలు పనికి రాకపోతే వైసీపీ పార్టీకి 2019లో పనికొస్తాయా? పనికొచ్చినాయా? 151 సీట్లు వచ్చినప్పుడు. అంటే నీకు నచ్చితేనేమో సంసారమా, నీకు నచ్చకపోతే సంసారం కాదా? ఇది ఒక వితండవాదం. పైగా ఇది జాతీయ స్థాయి నిర్ణయం. ఒకవేళ ఈవీఎంలు రద్దు చేసి బ్యాలెట్ పేపర్లో పెట్టుకోవాలనుకుంటే దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా నిర్ణయం తీసుకోవాలి. అది పార్లమెంట్ వరకు వెళ్ళాలి. పార్లమెంట్లో కూడా ఆ నిర్ణయం చెయ్యాలి, లేదా సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలి. అది అందరూ చెయ్యాల్సిన పని. నా ఒక్కడికి నచ్చనంత మాత్రం తీసేసినట్టు ఈవీఎంలు తీసేస్తారా? అందుకని ఒక వితండ వాదన, ఒక దుర్మార్గ వాదన. పైగా మళ్ళీ ఏమంటారు, మాకు 40% ఓట్లు వచ్చినాయి, మేము బలహీనపడలేదు, మేము ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్నామని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారు. మరి 40% ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి సీని గారు? ఈవీఎంల నుంచి వచ్చినాయా, లేకపోతే సందుల్లో గొంతుల్లో నుంచి వచ్చినాయా? అంటే అసలు ఈ వాదనకు అర్థం ఉందా? ఈవీఎంల మీద వాళ్ళే 40% ఓట్లు వచ్చినాయి అని అంటున్నారు. వాళ్ళే ఈవీఎంలు పనికిరావు అంటున్నారు. ఈవీఎంలు మమ్మల్ని ఓడించి మోసం చేసి అని చెప్పి అంటున్నారు. దేశంలో పక్క మోడీ గారి పరిపాలన జరుగుతుంది. ఆల్రెడీ 70 రోజులు 80 రోజులు అయిపోయింది. ఆయన ఈవీఎంలు 2024లో పెట్టలా. వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈవీఎంలే, బ్యాలెట్ పేపర్లు కాదు. ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. ఈయన ఒకసారి ముఖ్యమంత్రి అయ్యిండు. చంద్రబాబు నాయుడు గారు 3-4 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే ఒక వితండ వాదన అండి, ప్రజల్ని మభ్యపరచడానికి. కాబట్టి సహేతుకత లేని వాదనలన్నీ పసండవండి. ఏదో ప్రజల్లో భ్రమలు కలిగించడానికి పనికొస్తాయి తప్ప ఇటువంటి వాటి వలన సుఖమో లేదు. తప్పనిసరిగా అందుకని ఒకవేళ ఏదైనా నియోజకవర్గంలో ఓట్ల బ్యాలెట్లు అక్కడ అధికారులు ఏదన్నా కింద మీద పడి ఏదైనా తప్పు లెక్క ఏదన్నా దృష్టికి వస్తే పరిశీలిస్తారు. తప్పేముంది? ఎప్పుడైనా వెళ్తారు, ఏ అంశం మీదన్నా వెళ్తారు. ఒక ఈవీఎంలే కాదు, అర్హత లేనివాడు అర్హత లేనివాడు పోటీ చేసినా, లేదా ఎన్నికల అఫిడవిట్లో ఆయనకు సంబంధించిన వ్యక్తిగత వివరాలని ధృవీకరించకపోయినా, తప్పుడుగా ఇచ్చిన ఆస్తుల విషయంలో కూడా సరైన వివరాలు ఇవ్వకపోతే కోర్టులకు వెళ్తారు, ఎన్నికల కమిషన్కి వెళ్తారు. అది ఆ సంఘటన కానీ చూడాలి తప్ప ఈవీఎంల సంఘటన కాదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది సార్. మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు రైతుకి వర్షం వస్తుందో లేదో
వాతావరణ కేంద్రం చెప్పనక్కర్లా, ఆకాశంలో వర్షగుడి చెప్తుంది. ఆకాశంలో ఇంద్రధనుస్సు అని చెప్తే ఒక వర్షగుడి ఉంటుంది. ఆ వర్షగుడి చూసి రైతు చెప్తాడు వర్షం ఎప్పుడు వస్తుందని. అలాగనే ఆంధ్ర రాష్ట్రంలో బతికిన మాలాంటి వాళ్ళకి, లేదా దళిత బహుజన కులాల సామాజిక వర్గాలకు మాకు తెలుసు ఈ ప్రభుత్వం పోతుందని. మేము చెప్పాం సార్, ఎన్నికలకు ముందు మీతో కూడా చెప్పాం, వైసీపీ ప్రభుత్వం పోతుంది, బుడ్డ మునుగుతుంది, కూలిపోతుంది. ఎందుకంటే డాక్టర్ గనక రోగి లక్షణాలు అర్థమైనట్టుగా మాకు అర్థమవుతాయి. ఒక సామాజిక ఉద్యమకారులం మేము. దానిని మర్చిపోయి ఏదో ఈవీఎంలు, నా డబ్బులు ఏమైపోయినాయి, నేను 34 సార్లు బటన్ నొక్కా, 2,40,000 కోట్ల రూపాయలు పంచా, తుంచా, ఇచ్చా, చేశా అని కుడివైపు చూసి ఎడవైపు చూసి ఇదే పరిశీలన. మీకు ఒక మాట చెప్పాను సార్, ఒకే ఒక్క మాట. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు. ఫైలు దగ్ధం అయితే మదనపల్లిలో ఏమంటాడంటే ఆయన, సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైలు దగ్ధం అయితే కలెక్టర్ ఆఫీసులో లేవా, ఎంఆర్ఓ ఆఫీసులో లేవా, హార్డ్ డిస్క్లో లేవా, అది పెద్ద విషయమా? ఏంటి సార్ ఈ వాదన? ఏంటి దీన్ని ఏమంటారు చెప్పండి శ్రీను గారు? అంటే తగలబెడతారా? ఫైలు తగలబెడతారా? ఆ తగలబెట్టిన దానిలో ఎన్ని కుట్రలు ఉన్నాయి? సబ్ కలెక్టర్ కార్యాలయంలో తగలబెట్టాడు, కలెక్టర్ కార్యాలయంలో తగలబెట్టడా? అసలు కలెక్టర్ కార్యాలయంలో ఉండయా ఫైళ్ళు? ఇవేనా ఫైళ్ళు? దొంగ ఫైళ్ళు ఎందుకుంటాయి? అంటే ఆ మాత్రం దొంగ ఫైల్ 4 తగలబెట్టే చోట్ల ఎందుకుంటాయండి? సార్, అంటే ఆ మాత్రం తగలబెట్టేవారు తెలియదా? ఒకవేళ అక్కడ ఆధారాలు ఉంటే అక్కడ కూడా ఆ, తెలిపి ఇలా తగలబెట్టేస్తారుగా. అక్కడ తగలబెడతాడు. అసలు ఈ దొంగ ఫైళ్ళే కదా. మీకు జనరల్గా కొంతమంది వ్యాపారస్తులు చేస్తారు, జిఎస్టీ కట్టే ట్యాక్స్ బుక్ వేరు, జిఎస్టీ లేని బుక్ ఒకటి ఉంటుంది, మనకిచ్చే బుక్ అది. ఇదే పద్ధతి. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి అంత మూర్ఖంగా మాట్లాడితే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? మీకు గతంలో కూడా ఆయన అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, నాకు తెలియదు, నేను లండన్లో ఉన్నప్పుడు లేనప్పుడు పోలీసులు ఎత్తుకుపోయారు అన్నాడు, ఎత్తారు. ఎత్తేసారు అన్నాడు. వైఎస్ వివేకానంద రెడ్డి అతికేసులు ఏమన్నాడు, నాకు దేవుడు తెలియదు, తెలియాలి. దేవుడికి తెలియాలి అన్నాడు. ఇప్పుడు కూడా ఈ విషయాన్ని దేవుడిని అడగాలి జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా దేవుడా, నాకు ఎందుకు 11 సీట్లు వచ్చిందని చెప్పి అడగమనండి, దేవుడు చెప్తారు. అందుకని ఇలాంటి కుతర్కమైన రాజకీయాలు అంటే ప్రజలకు ఎప్పుడైనా సరే, రాష్ట్రాలకు కానీ ప్రజలకు కానీ ఇబ్బందికరం. మారితే మారమనండి, మారితే రాజకీయాలు 10 కాలాల పాటు చేసుకోవచ్చు. నేను మారను, ఇంతే ఉంటా, నేను బట్టిన కాలికి 3 కాళ్ళు, నాకు 3 రాజధానులే కావాలి, 30 కావాలి, 60 కావాలి అని కనుకంటే ప్రజల్లో ఇలాగనే రాజకీయ దేహశుద్ధి మాత్రం తప్పదు. ధన్యవాదాలు సార్. మరి 40% ఓట్లు కూడా ఆ ఈవీఎంల వల్లే వచ్చాయి. ఆ విషయం తెలుసుకోవాలి వాళ్ళు కూడా. తర్వాత మీరు చెప్పినట్టు ఆ, కళ్ళు తెరవాలి. కళ్ళు తెరవకుండా ఎక్కడో ఉంటే మాత్రం ఇలాగే ఉంటుంది. చూద్దాం మరి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు శ్రీను గారు.